को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పానా అనేటువంటి ఏదైనా పని చేయగలగడం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పానా యూసేజ్ ని భూతకాలంలో ఎలా ప్రయోగించాలి, దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ఒక 50 సెంటెన్సెస్ తో మనం నేర్చుకోబోతున్నాం. పార్ట్ 2 చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పార్ట్ 1 కూడా ఒకసారి చూడండి. పార్ట్ 1లో పానా అనేది ఏ కాలంలో ఏ సిచ్యువేషన్ లో వాడతాము, దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అన్నది ఒక టేబుల్ ఫామ్ లో వేసి చెప్పాను. ఒకసారి అది తప్పకుండా చూడండి. ఇప్పుడు పానా అనేది ఒక సహాయక క్రియ, అంటే దీనికి ముందు కంపల్సరీ ఒక ముఖ్య క్రియ ఉంటుంది. కర్పాయా, పడపాయా, గా పాయా, ఇలాగా ఒక ముఖ్య క్రియ ఉంటుంది. నెక్స్ట్ భూతకాల్లో చెప్పేటప్పుడు ఇది కర్తను బట్టే క్రియ ఎండ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పానా యూసేజ్ లో నే అనేది రాదు. మెస్కులైన్, ఫెమినైన్, ఓకే, సింగులర్, ప్లూరల్, పుల్లింగ, స్త్రీలింగ, ఏకవచన బహువచనాలను బట్టి మీరు పాయా, పాయి, పాయే అనే విధంగా ఎండ్ చేయవలసి ఉంటుంది. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను పుస్తకం చదవగలిగాను. మే కితాబ్ పఢ్ పాయి. మే కితాబ్ పఢ్ పాయి. నువ్వు పాట పాడగలిగావు. తుమ్ గానా గా పాయే. తుమ్ గానా గా పాయే. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను సైకిల్ తొక్కగలిగాడు. వహ సైకిల్ చలా పాయా. వహ సైకిల్ చలా పాయా. ఆమె వంట చేయగలిగింది. వహ ఖానా బనా పాయి. ఒకవేళ అతను అన్నప్పుడు వహ ఖానా బనా పాయా, కర్తను బట్టి క్రియ ఎండ్ చేయండి. మేము ప్రశ్న పరిష్కరించగలిగాము. హమ్ సవాల్ హల్ కర్ పాయే. హమ్ సవాల్ హల్ కర్ పాయే. పిల్లలు ఆట ఆడగలిగారు. బచ్చే ఖేల్ ఖేల్ పాయే. మీరు హిందీ అర్థం చేసుకోగలిగారు గతంలో. ఆప్ హిందీ సమజ్ పాయే. అతను కారు నడపగలిగాడు. వహ గాడి చలా పాయా. గతంలో భూతకాల వాక్యాలు నేర్చుకుంటున్నాం మనం. సీత నృత్యం చేయగలిగింది. సీత నృత్య కర్ పాయి. రాము కవిత రాయగలిగాడు గతంలో. రాము కవిత లిఖ్ పాయా. రాము కవిత లిఖ్ పాయా. నేను మొబైల్ వాడటం నేర్చుకోగలిగాను. సో మే మొబైల్ చలానా సీఖ్ పాయా. మే మొబైల్ చలానా సీఖ్ పాయా. నువ్వు పొలంలో పని చేయగలిగావు. తుమ్ ఖేత్ మే కామ్ కర్ పాయే. తుమ్ ఖేత్ మే కామ్ कर पाए.
అతను వార్తలు వినగలిగాడు. వహ సమాచార్ సున్ పాయా. వహ సమాచార్ సున్ పాయా. ఆమె పెయింటింగ్ గీయగలిగింది గతంలో. వహ పెయింటింగ్ బనా పాయి. మేము చెట్టెక్కగలిగాము గతంలో. హమ్ పేడ్ పర్ చఢ్ పాయే. హమ్ బహువచనం. వారు నది దాటగలిగారు. వే నదీ పార్ కర్ పాయే. మీరు కొత్త నియమాన్ని వివరించగలిగారు. आप नया नियम समझा पाए. आप రెస్పెక్ట్ మెస్కులైన్ లో ఉంది. నేను తలుపు తెరవగలిగాను. మే దర్వాజా ఖోల్ పాయా. మే దర్వాజా ఖోల్ పాయా. అతను ఉత్తరం పంపగలిగాడు. వహ పత్ర భేజ్ పాయా. ఆమె అయితే భేజ్ పాయి అని వస్తుంది. ఆమె కథ చెప్పగలిగింది. వహ కహానీ సునా పాయి. సునా పాయి అంటే చెప్పగలగడం, వినిపించగలగడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. మేము ఆట గెలవగలిగాము. హమ్ ఖేల్ జీత్ పాయే. నాతో పాటు ఓరల్ చెప్పండి. నువ్వు పాత్రలు కడగగలిగావు. గతంలో ఆ పని చేయగలిగావు. తుమ్ బర్తన్ ధో పాయే. తుమ్ బర్తన్ ధో పాయే. నేను కవిత గుర్తించుకోగలిగాను. మే కవిత యాద్ కర్ పాయి. మే కవిత యాద్ కర్ పాయి. అతను బజారుకి వెళ్ళగలిగాడు. వహ బాజార్ జా పాయా. వహ బాజార్ జా పాయా. ఆమె ఇల్లు అలంకరించడం తెలుసుకోగలిగింది. वह घर सजाना जान पाई. वह घर सजाना जान पाई. మీరు పని త్వరగా పూర్తి చేయగలిగారు. आप काम जल्दी पूरा कर पाए. आप काम जल्दी पूरा कर पाए. వారు పుస్తకాలు అమ్మగలిగారు. వే కితాబే బేచ్ పాయే. వే కితాబే బేచ్ పాయే. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను కంప్యూటర్ సరి చేయగలిగాను. మే కంప్యూటర్ ఠీక్ కర్ పాయా. మే కంప్యూటర్ ఠీక్ కర్ పాయా. నువ్వు కవిత వినగలిగావు. తుమ్ కవిత సున్ పాయే. తుమ్ కవిత సున్ పాయే. అతను స్నేహితుడికి సహాయం చేయగలిగాడు. వహ దోస్త్ కి మదద్ కర్ పాయా. వహ దోస్త్ కి మదద్ కర్ పాయా. ఆమె ఆలయంలో పూజ చేయగలిగింది. వహ మందిర్ మే పూజా కర్ పాయి. వహ మందిర్ మే పూజా కర్ పాయి. నేను మందు కొనగలిగాను. మే దవా ఖరీద్ పాయి. మే దవా ఖరీద్ పాయి. మేము సినిమా చూడగలిగాము. హమ్ ఫిల్మ్ దేఖ్ పాయే. మేము బహువచనము గతంలో.
మీరు భోజనం వడ్డించగలిగారు. ఆప్ ఖానా పరోస్ పాయే. గతంలో వారు మంచి పని చేయగలిగారు. వే అచ్చా కామ్ కర్ పాయే. నేను పత్రిక చదవగలిగాను. तो मैं पत्रिका या समाचार पत्र पढ़ पाई. అతను పాట వినగలిగాడు. వహ గీత్ సున్ పాయా. వినగలిగాడు. ఆమె కుట్టు పని చేయగలిగింది. వహ సిలాయి కర్ పాయి. కుట్టు పని, సిలానా కుట్టు పని. నువ్వు వాహనం ఆపగలిగావు. గతంలో తుమ్ గాడి రోక్ పాయే. మేము దారి కనుగొనగలిగాము. హమ్ రాస్తా ఢూంఢ్ పాయే. హమ్ రాస్తా ఢూంఢ్ పాయే. నేను లేఖ టైప్ చేయగలిగాను. मैं पत्र टाइप कर पाया. मैं पत्र टाइप कर पाया. నువ్వు కంప్యూటర్ వాడగలిగావు. తుమ్ కంప్యూటర్ చలా పాయే. తుమ్ కంప్యూటర్ చలా పాయే. అతను పిల్లలకు బోధించగలిగాడు. वह बच्चों को पढ़ा पाया. वह बच्चों को पढ़ा पाया. పానా అనేది ముఖ్య క్రియకి సహాయక క్రియగా వస్తుంది. కర్తను బట్టి పానా యూసేజ్ ఎండ్ చేయవలసి ఉంటుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. పార్ట్ 1 వీడియో కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఆమె పాట గుర్తించుకోగలిగింది. वह गाना याद कर पाई. మేము ఇల్లు శుభ్రం చేయగలిగాము. हम घर साफ कर पाए. మీరు మీటింగ్ లో మాట్లాడగలిగారు. आप बैठक में बोल पाए. बैठक అంటే మీటింగ్. వారు సమస్య పరిష్కరించగలిగారు. వే సమస్య సుల్ఝా పాయే. నేను సమయానికి చేరగలిగాను. మే సమయ్ పర్ పహుంచ్ పాయా. నువ్వు బ్యాగ్ మోయగలిగావు లేదా ఎత్తగలిగావు. తుమ్ బ్యాగ్ ఉఠా పాయే. ఉఠ్ పాయే నాట్ ఉఠా పాయే. అతను పొలానికి నీరు పెట్టగలిగాడు. వహ ఖేత్ సీంచ్ పాయా. ఓకే, ఇలా మనం పానా యూసేజ్ ని భూతకాలంలో నేర్చుకున్నాము. ఓకే, जाते जाते वीडियो लाइक कीजिएगा और कमेंट करना भी मत भूलना. थैंक यू.